కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కి వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఇక 202 రన్స్ తో బరిలోకి దిగిన కోల్కతా తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. అంతే వర్షం మొదలైంది. దాంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ నిర్వహించేందుకు వీలు పడలేదు. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ పంజాబ్ కు చెరొక పాయింట్ లభించింది. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల పంజాబ్ కు నష్టమే. ఈ మ్యాచ్ గెలిచి 12 పాయింట్లతో ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు జట్లతో సమంగా పాయింట్లు ఉండాలని ఎంతగానో భావించింది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ కి 1 పాయింట్ నష్టపోయిందనే చెప్పాలి. ఇకపోతే ఫామ్ లో లేని కోల్కతాకు గెలవడం దేవుడెరుగు. ఆడిన ఆడకపోయినా 1 పాయింట్ మాత్రం లభించింది. ఇదైనా చాలే అన్నట్టుగా ఉంది ఆ జట్టు పరిస్థితి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ కోల్కతా బౌలర్లను ఊచకోత కోశారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి మరి ఇద్దరు పరుగుల సిక్సర్ల వర్షం కురిపించారు. తొలి వికెట్ కు ఏకంగా 120 పరుగులు జోడించారు. ప్రియాన్స్ ఆర్య 69 పరుగులు చేసి అవుట్ కాగా ఆ కొద్దిసేపటికే గ్లెన్ మాక్స్వెల్ 7 పరుగులే చేసి శరామామూలి అన్నట్టుగా పెవిలియన్ చేరాడు. ఇక మార్కో జాన్సన్ సైతం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ 49 బంతులు 83 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 25 పరుగుల నాట్అవుట్ తో జోస్ ఇంగ్లీష్ తో కలిసి మరో వికెట్ పడకుండా 4 వికెట్లు కోల్పోయి 201 పరుగు చేసింది. ఇక 202 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కు తొలి ఓవర్లో 7 పరుగులు రాగా ఆ వెంటనే వర్షం రావడంతో చివరికి 11 గంటల వరకు వర్షం తగ్గకపోవడం మ్యాచ్ ను రద్దు చేస్తూ ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ప్రస్తుతం 7 పాయింట్లతో కేకేఆర్ 7వ స్థానంలో ఉండగా 11 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో ఉంది.